शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भं पंचाचार्यात् बसव समन्वितम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। సమస్తమైనటువంటి శ్రీనంది యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు మరియు వీక్షకులకును అలాగే ఇతర వీక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసములో మరీ ముఖ్యంగా యోగీశ్వరులైన మహాత్ములైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి యొక్క మరి ఆ బృందావన ప్రవేశ సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అందులో అంతర్భాగంగానే వారి యొక్క బృందావన ప్రవేశ సందర్భంగా వారి యొక్క దివ్యాశిస్సులు అందరిపైన ఉండాలని వారి లీలా వైభవాల గురించి సంక్షిప్తంగా మరి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా ఆ మహాత్ముని యొక్క లీలా వైభవాన్ని మరి విని ధరించి అతని యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఉన్నాను. రాఘవేంద్ర స్వామి పిలిస్తే పలికేటువంటి దైవం. ఈ భారతదేశములో ఎంతోమంది అద్వైత యోగులు, విశిష్టాద్వైత యోగులు, ద్వైత యోగులు, శైవ యోగులు, వీరశైవ యోగులు ఇట్లా అనేక మంది మరి మహాత్ములు పుట్టారు. అటువంటి పరంపరలో ద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి మధ్వ సాంప్రదాయ స్వరూపుడైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు ఎంతో మహిమాన్వితులు. ఏ విధంగానైతే బక్క ప్రభు, మాణిక్య ప్రభు, అల్లమా ప్రభు, అట్లాగే మరి ఆ యొక్క వీర బ్రహ్మేంద్రుడు, త్రైలింగ స్వామి ఇట్లా ఈ కోవకు చెందినటువంటి మహాస్వామి ఈ యొక్క రాఘవేంద్ర స్వామి. ఈయన మన క్రీస్తు శకం 1621 సంవత్సరము పాల్గొన శుద్ధ సప్తమి రోజు ఉద్భవించాడు. ఇతని యొక్క తల్లిదండ్రుల పేరు చూస్తే తల్లి పేరు గోపమ్మ, తండ్రి పేరు తిమ్మన్న భట్టు. ఇతని యొక్క పూర్వనామము వెంకన్న భట్టు. ఆ తర్వాత రాఘవేంద్రునిగా కీర్తి వహించాడు. అయితే ఈ రాఘవేంద్ర స్వామిని పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని ఆ స్వామిని మనము మరి కీర్తిస్తాము, స్తుతిస్తాము. అంటే కల్పవృక్ష స్వరూపుడు ఆ స్వామి. అతడు ఎంత గొప్పవాడు అంటే పేదరికములో ఉన్నటువంటి అతను మరి ఒకానొక సందర్భములో అతను తన గృహం నుండి మరి కొంత దూరానికి అలా కాలి బాటన వెళ్ళగా అక్కడ ఒక బ్రాహ్మణ అగ్రహారములో ఒక చక్కటి పూజా కార్యక్రమము జరుగుతూ ఉంది. ఆ సందర్భములో ఆ గృహములో మరి బ్రాహ్మణులు చక్కగా పూజా ద్రవ్యాలు సమకూరుస్తూ ఉన్నారు. అయితే రాఘవేంద్ర స్వామి అలా వెళ్తూ అక్కడ చూశాడు. మరి చూసి ఆ గృహంలోనికి వెళ్ళి మరి నిలబడగానే ఆ ఇంటి యజమాని, ఆ బ్రాహ్మణుడు ఇతని యొక్క తీరు పేదరికానికి నిదర్శనంగా ఉన్న ఈ తీరుకు మరి మనసులోనే విచిత్రాన్ని పొంది, అనగా మనసులోనే కొంత మేరకు ఇతన్ని అవమానపరచాలనుకున్నారు. వెంటనే గంధపు చెక్క, గంధపు నూనె రాయిని తెచ్చి మరి ఊరికేనే తినడానికి కొరకు వచ్చావేమో, కానీ అలా కాదు, గంధము నూరమని ఆ రాఘవేంద్ర స్వామిని పురమాయించి వెళ్తాడు. ఆ రాఘవేంద్ర స్వాముల వారు మరి భక్తి కలిగినటువంటి వారు, ఆ పద్మనాభుని యొక్క పాద సన్నిధిని ఆశ్రయించినటువంటి స్వామి చిన్న వయసులోనే మరి వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, కావ్యాలు, పురాణాలు అన్నీ కూడా వేదాంగములన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి జ్ఞాని, సంగీతము లోపల మరి ఆరితేరినటువంటి మహామహిమాన్వితుడు రాఘవేంద్ర స్వామి. ఈ సంగతి తెలియక ఆ యొక్క బ్రాహ్మణుడు గంధము నూరమని చెప్పగా అప్పుడు రాఘవేంద్ర స్వామి అగ్నిబీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం అగ్నిదాతమం అగ్ని ఋష్మిరేడ్యో నూత నైరుత సదేవాగం ఏహ వక్షతి స్వాహ అంటూ అగ్నిదేవుణ్ణి స్తుతిస్తూ గంధము నూరి ఇస్తాడు. ఆ గంధాన్ని ఆ బ్రాహ్మణ పండితులు, అక్కడున్న అహంకారంతో నిండిన బ్రాహ్మణ పండితులు తమ శరీరాలకు పూసుకొనగానే
వెంటనే శరీరమంతా బొబ్బలిక్కిపోయిందట. వెంటనే ఒక పండితుడిగా ఇందులో ఏం వేసి నూరావు అంటే నేనేమీ ఎరుగనంతా పద్మనాభుని యొక్క దయ, అగ్నిదేవుని స్తుతిస్తూ గంధము నూరాను అని చెప్పగానే వెంటనే ఆ పండితుడు అంటారు, నీవు అంతా మహానుభావుడవైతే నీకంత శక్తి ఉంటే ఇప్పుడు మా కళ్ళ ముందే మా శరీరం అంతా మంటలెక్కుతున్నాయి కాబట్టి చల్లబడుట కొరకు ఆ యొక్క వర్ణుని స్తుతించు నూరమనగానే ఆ వర్ణదేవుని స్తుతిస్తూ గంధము నూరాడట. ఆ గంధాన్ని మళ్ళీ బ్రాహ్మణులు అక్కడున్న పండితులు తమ శరీరాలకు పూసుకోగానే చల్లబడిపోయారు అని కథలుగా చెప్తారు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణులంతా అహంకారాన్ని వీడి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రాఘవేంద్ర అని స్తుతులు చేశారట. ఇటువంటి మహిమాన్విత చక్రవర్తి రాఘవేంద్ర స్వామి. అలాగే ఆ రాఘవేంద్ర స్వామి ఉన్నటువంటి ఆ మంచాల ప్రాంతమే మంత్రాలయంగా మారింది. ఆ రేణుకా దేవి యొక్క చరిత్రకు ఆ గ్రామానికి ముడిపడి ఉంది. రేణుకాదేవి శక్తి స్వరూపిణి అయి గ్రామ దేవతగా వెలిసి రాఘవేంద్ర స్వామి అక్కడ కొలువై ఉండుటకు అవకాశం ఇచ్చినటువంటి పుణ్యస్థలి, వేదభూమి, మంత్రాలయ భూమి. అయితే ఆ ప్రాంతం అనేటువంటిది ముఖ్యంగా ఆనాడు ఆదోని నవాబు పరిపాలిస్తున్నటువంటి రాజ్యానికి సంబంధించింది. ఆ యొక్క ఆదోని నవాబు మతమౌఢ్యం కలిగినటువంటి వ్యక్తి. అతడు ఒకసారి అలా స్వైర విహారం చేస్తూ వెళ్ళగా అతనికి ఒక ఉత్తరం అందుతుంది. అతను చదువుకోలేడు గనుక ఆ ఉత్తరాన్ని చదవలేక అల్లంత దూరాన ఒక బ్రాహ్మణ బాలుడు గోవులను కాస్తూ ఉంటే ఆ పిల్లవాన్ని పిలిపించి అడుగుతాడు, ఈ ఉత్తరం చదువుమని గద్దిస్తే, అయ్యా నాకును విద్య రాదు, నేను మరి పశువులను కాస్తూ ఉన్నటువంటి వాడిని, మందబుద్ధి కలిగినటువంటి వాడిని, నాకు విద్య రాదని చెప్తే ఆ కొరడాతో కొడుతూ హింసిస్తూ బాధ పెడుతూ ఆ పిల్లవాడిని చదువు, ఈ ఉత్తరములో ఏమున్నదో చదువుమంటూ గర్జిస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు రాఘవేంద్ర స్వామిని మనసులోనే తలుచుకుంటూ, స్వామి నాకు ఆపత్కాలముగా ఈ యొక్క నవాబు నరకాన్ని చూయిస్తున్నాడు, నన్ను రక్షించవే, కామధేను కల్పవృక్ష స్వరూపుడా ఓ రాఘవేంద్ర స్వామి నన్ను కాపాడు అంటూ దీనంగా మొరబెట్టుకొని కళ్ళు మూసుకునేసరికి దివ్యశక్తి అతనిలో ప్రవేశించిందట. వెంటనే ఆ యొక్క ఉత్తరాన్ని గడగడ చదివి ఆ రాజుకు మేలు జరుగుతుందని, రాజ్యము అంటే చిన్న చిన్న రాజ్యాలు కలిపి ఒక మహా సామ్రాజ్యం అయ్యేది కనుక తన రాజ్యములోనికి ఇతర రాజ్యాలు చేరుతాయని, తన సంపద రెట్టింపు అవుతుందని ఆ ఉత్తరం యొక్క భావన చెప్పగానే రాజు సంతోషించి ఆ పిల్లవానికి మరి అనేక నగదు పారితోషికాలు ఇవ్వడమే గాక ఆ పిల్లవాన్ని తన కొలువు కూటంలో మరి ఏర్పాటు చేశాడు, కొలువులో పెట్టుకున్నాడని. రాఘవేంద్ర స్వామి ఒకానొక సందర్భంలో ఆదోనికి రాగానే ఆ గురువు యొక్క గొప్పతనాన్ని విన్నటువంటి ఆ యొక్క నవాబు వెంటనే మరి చూద్దాం ఇతని యొక్క గొప్పతనాన్ని ఇంకా పరీక్షిద్దాం అనుకొని ఒక మేకను బలి చేసి దాని మాంసాన్ని ముక్కలుగా చేసి ఒక పాత్రలో పెట్టి చక్కటి వస్త్రాన్ని కప్పి ఇగో పండ్లు ఇగో పూలు అని ఆ యొక్క రాఘవేంద్ర స్వామికి అందించగానే అతడు తన అమృత హస్తాన్ని అలా చూయించి మంత్రజలాన్ని ఆ యొక్క మాంసం పైన ప్రోక్షాలించగానే వెంటనే ఆ యొక్క మాంసపు పాత్రలో పూలు ఫలములు ఉన్నావట. అంటే పూలు ఫలములుగా ఆ మాంసం మారిపోగానే అది చూసిన రాజు వెంటనే తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకొని అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమమ రాఘవేంద్ర రక్షమాం అని వేడుకున్నాడని ఆ రాఘవేంద్ర స్వామి దీవెనలతో చక్కగా ఆదోని రాజ్యాన్ని పరిపాలించాడని కథలుగా చెప్తారు. అట్లాగే బ్రిటిష్ పాలకుడైనటువంటి మన్రో కూడా మంత్రాలయ మఠాన్ని మొత్తాన్ని తాను ఆ సంపదను ఆక్రమించుకోవాలని మరి వెర్రిముర్రి ఆలోచనలతో ప్రయత్నిస్తే ఆ యొక్క మరి ఆ ఆంగ్ల అధికారికి ఆంగ్లములోనే సమాధానపరిచి అతన్ని ఆశీర్వదించాడట. ఇక అప్పటి నుండి ఆ ఆంగ్లేయుడు కూడా రాఘవేంద్ర స్వామి భక్తుడయ్యాడు అని కథలుగా చెప్తారు. అటువంటి రాఘవేంద్ర స్వామి శ్రావణ మాసములో బహుళ పక్షమి అంటే బహుళ విధియ రోజు బృందావనంలో ప్రవేశించాడు. ఆ సందర్భంగానే భారతదేశంలోనే మంత్రాలయంలోనే కాక భారతదేశంలోని అనేక రాఘవేంద్ర స్వామి మందిరాలలో
చక్కగా ఆ యొక్క ఆరాధనోత్సవాలు జరుగుతాయి. అలాగే మరి మన యొక్క ప్రాంతాలలో కూడా హైదరాబాద్ కానీ మన తాండూరు కానీ ఇతర ప్రాంతాలలో కూడా చక్కగా రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ స్వామి పిలిస్తే పలికే దైవం. ఈ శరీరము అశ్వరమైన అంటే నశ్వరమైనటువంటి శరీరం ఇది శాశ్వతము కాదు. అస్థిరం జీవనంలోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం దారపుత్రస్య ధర్మకీర్తి ద్వయస్థిరం అని చెప్పిన ఆ యొక్క నీతి సూత్రాలకు అనుగుణ్యంగా అతను ఏమంటాడంటే ఉన్నన్నాళ్ళు చక్కగా సద్గుణములతో ఉండి ఆ భగవంతుణ్ణి సేవించి ముక్తి పొందమని చెప్పాడు రాఘవేంద్రుడు. అందుకే త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాదేయి మానవ జన్మ త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ ఎందుకొరకు ఇటు వచ్చావో ఏమి చేసి కనుమూస్తావో తెలియవేరమూడా దివ్యగాథ నేడు మదమత్సరమాపకయున్న మరి నెంచక శ్రీహరి కన్నా వేరే దైవమే లేదు ఎంచి చూడరన్న త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ ఎంత పెద్ద చదువులు చదివిన చక్రవర్తి తానయ్యున్న చావు తప్పదన్నా ఏ పరమహంసకైనా ఈ వన్యల చిన్నెల కన్నా భగవంతుని కృప ఏమిన్నా అది ఏ లేని నాడు బతుకంత సున్న సున్న త్రుల్లి త్రుల్లి పడబోకే తుంటరి బొమ్మ అనే భావాన్ని వ్యక్తీకరించినటువంటి మహోన్నతుడు రాఘవేంద్ర స్వామి. కాబట్టి ప్రతి మనిషి తను కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాది అక్షర వర్గాలను అదిమి పట్టి అదుపులో నుంచుకొని సత్సంగత్వ స్వరూపముతో తమ యొక్క బ్రతుకులను పండించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మరొక మారు ఈ యొక్క రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధనోత్సవాల సందర్భంగా వారిని స్తుతిస్తూ, ఎందుకంటే వారిపైన నేను మత కోకిల వృత్తాలలో 108 పద్యాలు రాశాను. రాయడం అంటే కవిత్వం అంటే మాటలు కాదు. కవిత్వం అంటే ఒక ఛందోయుక్తం అలంకారయుక్తం. అది రసజజ భర అనేటువంటి గణాలతో 1-11 అక్షరాలు ఎతులతో ప్రాసతో సాగే స్తుతి స్వరూపమైన మరి పద్యాలు 108 రాయడం జరిగింది. వారికి అంకితంగా మచ్చునకు 2 పద్యాలు వినిపించి స్వామి యొక్క లీలలను మరి ముగిస్తాను. శ్రీరమాపతి పాద పద్మమే నీకు రక్షణ చేయగా నీరజాక్షుని నమ్మి నిత్యము నిష్టతో స్తుతి చేయుచున్ నారదా ధ్రువ ముఖ్యులందరిలోన ముఖ్యుడవయ్యవో కారరూపయతీశ్వర గురు రాఘవేంద్ర నమస్తుతే రాఘవేంద్ర నమోస్తుతే దీనపాలక యోగి పుంగవ దివ్యమంగళ విగ్రహ గాన కోకిల విష్ణుభక్తుడ గంధలేపన మంగళ దాన ధర్మములాచరించెడు ధర్మమూర్తుల రక్షక మానవత్వపు మూర్తయే గురు మధ్వరాఘవ మంగళం మానవత్వపు మూర్తయే గురు మధ్వరాఘవ మంగళం అని ఈ విధంగా రాఘవేంద్ర స్వాముల వారిని స్తుతిస్తూ మరి వారి యొక్క కీర్తిని ఏదో నాకు తెలిసిన నేను నేర్చుకున్న జ్ఞానముతో మత కోకిల వృత్తాలలో స్తుతించాను. మరొక మారు అందరూ కూడా ఆ రాఘవేంద్ర స్వామి యొక్క కృపకు పాత్రుడు కావాలని, పిలిస్తే పలికే దైవమైనటువంటి రాఘవేంద్రుడు యతీశ్వరుడు అద్వైత ద్వైత విశిష్టాద్వైత యోగులందరిలో కూడా మధ్వయోగిగా కీర్తి వహించినను అందరినీ కూడా అన్ని దేవతలను కూడా ఆరాధించినటువంటి మహాత్ముడు అతడు. మరి ఆ యొక్క వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వాడైనను శ్రీశైలం మొదలుగా గల శైవ క్షేత్రాలను కూడా దర్శించినటువంటి మహిమాన్వితుడు రాఘవేంద్ర స్వామి. అతని యొక్క కృపా కటాక్షము అందరిపైన మనందరిపైన ఉండాలని ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా వేడుకుంటూ స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమనీశం గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 సన్మంగళాని భవంతు.